ఎండకి ఎరువు పోసి ఇంటికి వచ్చేతలకి నా పని అయిపోయిందండి. ఎలా ఉందంటే తిక్క తీసుకునింది. ఉదయం నుంచి అన్నం తినక నీళ్ళు కూడా తీసుకెళ్ళలేదండి. ట్రాక్టర్ వచ్చేస్తుంది దిక్కులకి అనేసరికి మళ్ళీ లేట్ అయిపోద్దాం అనేసి బద్వేలకి వెళ్ళే పని ఉందనేసి వాటర్ తీసుకెళ్ళడం మర్చిపోయానా. ముందు మా అమ్మ వాళ్ళ కైలో పొలంలో సొద్ద ఇత్తనం అయితే చల్లించి తర్వాత ఇంకొక కైలో ఒక టిప్పు ఎరువు నింటే ఆ ఎరువు అయితే చల్లడానికి వెళ్ళాను. చల్లడానికి వెళ్ళినప్పుడు దప్పికయ్యాయి బాబోయ్, చాలా దప్పికయ్యాయి బాబోయ్. ఇవన్నీ చెప్తున్నా మా అమ్మ చూస్తే తిడుతుంది. అన్నం తినకుండా నీళ్ళు తీసుకోకుండా వెళ్ళావా అని అమ్మ తిట్టేస్తుంది. ఒక రెండు వచ్చానా అస్సలు ఊపిరి తిరగలేదండి. చెక్కు నైట్ వేసా. మా ఆడవాళ్ళకి నైటీలో ఉన్న కంఫర్ట్ దేంట్లోనే ఉండదు తెలుసా. కానీ చీరకట్లో అందమే వేరప్ప, చీరకట్లో అందమే వేరు తెలుసా. కానీ నైటీ కంఫర్ట్గా ఉండదు అనుకుంటాం, కానీ చీరకట్లో అందమే వేరు ఆడవాళ్ళకి. బద్వేలుకి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే చూడండి మా బాబు అండి మొన్న మామిడి తోటలోకి వెళ్ళొద్దు అంటుంటే వెళ్ళాడు. మామిడికాయలు కోయడంలో కంట్లో ముఖం పైన అంతా జీడి ఎలా అంటే అక్కడ పడిపోయిందండి. దాంతో ఎలా వాసిపోయిందో చూడు, అసలు కనీసం కన్ను కూడా తిరగలేకున్నాడు పాపం. అందుకోసమని బద్వేలుకి వెళ్ళి చూపించుకొని వద్దామనేసి బద్వేలుకి అయితే వెళ్తున్నాము. నేనైతే ఒకటే చెప్తానండి పిల్లలకి పెద్దలకి, చాలా జాగ్రత్త అండి. అస్సలు మా బాబు కన్ను అలా ఎందుకు అయిందంటే తెలుసా, మామిడి చెట్లకి వద్దంటే వెళ్ళాడండి. వెళ్ళడం వల్ల ఆ తోటలో కోయడంలో జీడి వచ్చేసి కంట్లో ఇక్కడంతా పడిందండి. కానీ ఇక్కడల్లా చిన్న చిన్న గుల్లలు వేసాయి. తనేమో ఓడేమో జీడని అంటున్నాడు. జీడి పడ్డం వల్ల అలా అవుతుందని నేనైతే అనుకోలేం. జరిగి కూడా 2 రోజులు అయిందండి. జీడైతే అలా కాదు కదా అనేసి నేను కొద్దిగా ఏమారాను. తెల్లారతలకైతే ముఖము కన్ను అంతా వాసిపోయి కన్ను అయితే పూర్తిగా కనిపించాల. అందుకోసమని ఉపాధి పనికి కూడా చాలు ఇచ్చేసి బద్వేలుకి తీసుకెళ్దాంలే అనుకున్నాము. మా ఊళ్ళో ఏదైనా దుడుకు కూడా చేస్తారండి. అంతలేకి నేను అంతా గమ్ముగా ఉన్నారా. ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు సబ్బు చల్లడం మొదలు పెట్టేశారు. ఇటు మా భూమి అంతా ఒకసారి లేదండి. అక్కడొక పొలము ఉంది. దాంతో మా అమ్మ వాళ్ళ పొలం అయితే ఈరోజు చల్లుతున్నారా. అందుకోసమని బొద్వేలు గోడ మళ్ళా పక్కన పెట్టేసి పొలం దగ్గరికి వెళ్ళి మా అమ్మ వాళ్ళ పొలం అయితే చల్లిచ్చేసి అందులో ఇటు పక్క మా పొలంలో ఒక అంతా ఎరువు తోలున్నానండి. ఇంకా అది చల్లేస్తే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా వీళ్ళు. లొటెక్కిన మళ్ళీ ఇటు కూడా చల్లేస్తే ఎత్తా అనేసి అటు వెళ్ళి ఎరువు కూడా చల్లేసుకొని ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చి ఇంకా వీనైతే ఇంక బద్వేలుకి తీసుకెళ్తున్నాను నేను. చూడండి ఎంత ఘోరంగా వాసిపోయింది అసలు. జాగ్రత్త అండి. ఈ పిల్లలు ఎంత చెప్పినా వినరు. చెప్తే మనం చెప్తే ఏదో అనుకుంటారు. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే వాడు అంత ఇబ్బంది పడుతున్నాడండి నెప్పో అనేసి. జాగ్రత్త అండి, ఓకేనా. చూడండి చీర కట్టేసండి. నేను ఆడవాళ్ళకి చీర కట్టలు దేంట్లో రాదండి, అదైతే నిజంగా వాస్తవం. కాకపోతే మాకు నైటీలు అంటే పిచ్చే నిజంగానే.